హాయ్ రంగిలా, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేటుగా వచ్చావు? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగిచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడు. అలాగేదా? ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంతలో అయ్యగారు వచ్చారు. ఆ కంగారులో ఏవేవో వైర్లు లాగేశాను. అలాగా? అబ్బో, ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది. ఇది కూల్ అయ్యే పరిస్థితి లేదు. మీ అయ్యగారిని వేరే కొనుక్కోమను. అబ్బా, వెదర్ ఫ్రిడ్జ్ పోతే రా జగన్, నీతో మాట్లాడాలి. రామ్మా, అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీకోసం రొయ్యల పులుసు కూడా చేసి పెట్టాను. ఇదొకటి అన్ని వాడికి ఇస్తుంది, నాకెప్పుడు. వెళ్తాండి. తప్పదంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాపం, మన పెళ్ళయ్యేలోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తానే. బాయ్ బాయ్. ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అనయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్ బాల్ ఆడేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై ది బై. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజు లాగా ఉండే ప్రశ్నలు అడుగు. మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే. స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ? అన్నీ తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్, రొమాంటిక్ ఆలోచనలే రావా? రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో. దీనికి అసలే చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి. పిలిచారామ్మగారు? లేదే, అరిచాను. ఇంతకీ వాళ్ళెవరు? కరెంటు పోయింది కదా, ఫీ చేయించడానికి తీసుకొచ్చా. సరే, త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. ఇప్పుడే వస్తాయి. నా పేరు రంగీలా, బాగుందా? నా పేరు జగన్. ఏంటి అలా చూస్తున్నా? షార్ట్లు బాగున్నాయి. ఓ, షార్ట్స్ అన్నమాట. ఊర్మిళ? ఊర్మిళ కాదు, రంగీలా. ఓకే ఓకే, ఫీజు పోతే చాలు అని ఒక రింగ్ ఇస్తే ఇట్టే వాడిపోతాను. ఒళ్ళు ఒళ్ళు ఒళ్ళు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుందే. ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా. అవి నేను చెడగొట్టేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు. అప్పుడు నీ అవసరం పడుతుంది, వెంటనే నీకు ఫోన్ వస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని నీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరిని పంపించు మాకు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యల పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తానే. సరే, ఇంక పద చేస్తాను. కలలోనే కనిపించి నన్ను పలుకరించే అందాల కళ్ళున్న ఓ ప్రేమిక. కలలోనే కనిపించి నన్ను పలుకరించే అందాల కళ్ళున్న ఓ ప్రేమిక. పువ్వల్లే గుండెల్లో ఒదిగేటి అందం నా సొంతమయ్యేది ఎప్పుడో ఇక.
తుమ్మెదల్లే ఎగిరిపోన భూబాల జాడే కనిపెట్టి కవిత రాసి పాడుకోన కొత్తగా రాగం కనిపెట్టి ఎన్ని రోజులని ఎదురు చూడను కలల రాణి కోసం ఎంత కాలమో ఎక్కడున్నదో ఎలా తెలుసుకోను కలలోనే కనిపించి నన్ను పలుకరించే అందాల కళ్ళున్న ఓ ప్రేమిక కలువపూలి నల్లు కెంపులేమో పొదిగినట్టు పూరించే ఆ పెదవులు మన్మధుడికి మతలు పోయి ఆమె నీలో వంపులు ప్రియాతో నీ లవ్ ఎంతవరకు వచ్చిందిరా? ప్రియకు అంటే ఇష్టమేగా? రేయ్, మీ అన్నయ్య ఫోన్. హలో బ్రదర్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అసలు నువ్వెలా ఉన్నారా? వయసు వచ్చిన కుర్రాళ్ళు ఎలా ఉంటారు? యూ ఫోన్. నేనే కాదన్నయ్య, యూత్ అంతా లవ్లీ ఫుల్స్. అన్నయ్యల దగ్గర, అమ్మ నాన్నల దగ్గర, ఆఖరికి అమ్మాయిల దగ్గర కూడా. మాటలు కాదురా, క్లాసులో పాఠాలు నేర్చుకో, అర్థమైందా? ఓకే. డబ్బులు ఏమన్నా అవసరం అయితే గోపాల్ గారిని అడుగు. టైంకి భోజనం చేయి. ఏంటి నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటాను. నేను చాలా కష్టపడి చదువుతున్నాను, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను, సారీ పాస్ అవుతాను. బాయ్. ఓకే ఓకే. మీ అన్నదమ్ముల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్. రామాయణంలో ఆ రాముడు లక్ష్మణుడికి ఏం చేశాడో తెలియదు, కానీ ఈ రాముడు మాత్రం తమ్ముడు కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. మా అన్నయ్య చదువు చదువు అంటున్నాడు. పదే పదే ఈ విషయాన్ని ఎందుకురా గుర్తు చేస్తుంటాడు? నేనంటే ఇష్టం కాబట్టి. అబ్బా, మీరు చీరలో చాలా అందంగా ఉన్నారమ్మా. మీకు అర్థం అవుతుంది కదా? దీనికంటే అందంగా ఉన్నానని కుళ్ళు. టైం బాగుంటే దీనికంటే నాకే మంచి మొగుడు వస్తాడు. ఈ కుర్రోళ్ళ మీద ఒట్టు. రండి బాబు గారు, రండి. ఏరా అల్లుడు, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? కనీసం ఫోన్ అయినా చేయవేంట్రా? చేద్దామని అనుకున్నాను అంకుల్, కానీ అమెరికా వెళ్ళొచ్చిన అరుణ్కి బిడియం మాత్రం పోలేదు. ఎవరి పెంపకం? మీ చెల్లెల ముందు కట్టుకున్న వాడిని నేనే నొరతలేను. వీడెంత పాపం. పదండి. కూర్చోబా. ఆ పూజ చేస్తోంది తనే మా అమ్మాయి, పేరు ప్రియా. తీసుకోండి బాబు. వద్దండి. మరి హాట్నా? మీ రావటం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి నమస్తే అంకుల్, బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది బావగారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం బావగారు. అమ్మ ప్రియా, అంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ మొన్నే స్టేట్స్ నుంచి వచ్చాడు. హాయ్. నమస్తే. డాడీ, స్టేట్స్ లో ఉన్న మనమా అరుణా? ఏయ్, వాడంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా మెతకతనం పోలేదు. మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారంటే. నో. బాబు, బయలుదేరదామా? సరే అమ్మా, వస్తాం బావగారు. సరే బా, రండి.
అమ్మాయిని దీవించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను చెల్లి. అలాగే నమస్తే. నమస్తే. బాయ్. వస్తానండి బాయ్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే వదినా. అలాగే వెళ్ళొస్తాం బావగారు. నమస్తే. ఏరా అల్లుడు ఉంటాను అంకుల్. వస్తానండి. వస్తాం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాయ్. నా ప్రియ కన్నా ముందు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగుండేది. ఏం చేసేవారు? కచ్చాక్ కచ్చాక్. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవాణ్ణి. కంగారు పడకండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. జాతకాలు కలవలేదనుకోండి, ప్రియకు నాకు పెళ్లి కాదు. అందుకే ఐ లవ్ యూ చెప్పే టైంలో కసక్కని తాడి కట్టేయాలి. అంతే, ఖలాస్, ఐఎమ్ పాస్.